హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నడుము లూజు 35 ఇంచీలు ఉన్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా కుదరాలి అంటే బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు. అంటే ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజులకొచ్చేసి ఖచ్చితంగా మనం లైనింగ్ 1 మీటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ లైనింగ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ అంచులు 2 మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కోల్చుకోవాలి. ఇలా కోల్చుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14.5 ఇంచులు. ఇప్పుడు ఈ 14.5 ఇంచుల్ని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 14.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కోల్చుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కోల్చుకోవాలి. ఇలా కోల్చుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కోల్చుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కోల్చుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 35 ఇంచులు. ఇప్పుడు ఈ 35 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 35 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 35 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 35 ఇంచుల్లో సగం వస్తుంది. 35 ఇంచుల్లో సగం వచ్చేసి 17.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 17.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 35 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 35 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8.75 ఇంచులు. ఇప్పుడు ఈ 8.75 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 8.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనకి డాట్స్ అయితే వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్కు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
మనకి బ్యాక్ నెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంది. అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. అసలు డీప్ నెక్ అంటే ఏంటి అంటే మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటామన్నమాట. ఇదైతే మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ బ్లౌజ్ని మనం నడుము లూజ్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా. నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజులు, అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది, 8.75 ఇంచులు. ఇప్పుడు ఈ 8.75 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 10 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 10 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ చంక రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు
ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంకరౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంకర్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 8.75 ఇంచులు. ఇప్పుడు ఇదే 8.75 ఇంచులు ఇక్కడ కూడా రావాలి. అంటే మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి 8.75 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్కు కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్తో చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాటు కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి.
ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10.75 ఇంచులు. ఇప్పుడు ఈ 10.75 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10.75 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 9.75 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 9.75 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9.75 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9.75 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 9.75 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 లేయర్స్ని పట్టుకొని ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 9.75 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్కి ఒకవైపునే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 మడతలు సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి జాయింట్స్ ఎక్కువగా పడతాయి అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 9.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 9.25 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని
ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. చూడండి మీరు లోతు తీసుకునేటప్పుడు మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి లోతు అనేది ఇటువైపున తీసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే మాత్రం జాయింట్లు వేసుకొని తర్వాత లోతు అనేది తీసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వాళ్ళైతే లోతు తీసుకున్న తర్వాత అయినా సరే జాయింట్లు వేసుకోవచ్చు. చూడండి హ్యాండ్స్కి లోతు తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 7.35 ఇంచులు. ఇప్పుడు ఈ 7.35 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 7.35 ఇంచుల్లో సగం అంటే టేప్ని 7.35 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 7.35 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 30 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది 30 ఇంచు తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 30 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్స్కి ఒకవైపున అయితే జాయింట్లు పడతాయి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్‌కి 2 వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసివేసి ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి కస్టమర్ చాయిస్ని బట్టి 6 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి కస్టమర్ చాయిస్ని బట్టి 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఫ్రంట్ నెక్ పొడవు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్కి మనం కస్టమర్ చాయిస్ని బట్టి 6.5 ఇంచులు లేదా 7 ఇంచులు తీసుకోవచ్చు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి. నేనైతే ఇక్కడ 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇందులో ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి హుక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కోల్చుకోవాలి. చూడండి మనకి నెక్ రౌండ్ అయితే ఎక్కువ వచ్చింది కదా,
ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం నెక్ పొడవు అనేది ఒక పావించి తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ మనం 6.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు 6.25 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇందులో రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఈ విధంగా మనకి నెక్ రౌండ్ ఎక్కువైనా, తక్కువైనా కూడా సరి చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇక్కడ చూడండి. మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మనం ఇక్కడ డాట్ వెడల్పు అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్‌కి డాట్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 2.25 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తాం కదా! ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్‌గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ మనం 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
అర్థమైంది కదా? ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వస్తుంది కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి నేను డాటు పొడవు 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 5.25 ఇంచులు. ఇప్పుడు ఈ 5.25 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 5.25 ఇంచుల్లో సగం అంటే టేప్ని ఈ 5.25 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 5.25 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు రెండవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. రెండో డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా! కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. చూసారా? ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి, ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే షేప్ బెల్ట్ హైటు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల
మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నడుము లూజు 35 ఇంచీలు ఉన్నప్పుడు మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.